జరుగుతోంది అనేది. అదేవిధంగా 1823 లాస్ట్ 2023లో జరిగినప్పుడు కూడా మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో 47.58% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఈసారి అంతకు 10 to 15% పెరిగే అవకాశం ఉందంటున్నారు. సో 60 to 63% వరకు కూడా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నవీన్ యాదవ్. ఎందుకంటే దానికి తగిన ఏర్పాట్లు చేశాం, ఈసారి హాలిడే ట్రిప్ కింద చూడట్లేదు, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ఆ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అంటే ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. రెడీగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతోంది. షేక్పేట డివిజన్ లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. బైపోల్ పోలింగ్ పై మరింత సమాచారం ఆదిత్యనగర్ నుంచి మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ప్రస్తుతం మనం షేక్పేట డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్లో ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఒకే కాడ ఇక్కడ ఎదురెదురుగానే దాదాపు మనకి 5 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ మొత్తం కూడా ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు వస్తూ ఉన్నారు. ప్రారంభ దశలో అంటే ఇది హైదరాబాద్ పరిధిలో కావడంతో ఉదయం ఓటర్లు చాలా తక్కువ మంది ఓటేయడానికి ఆసక్తి చూపిస్తారనేది ఉంటుంది. కానీ ఉదయం 7 గంటలకి పోలింగ్ స్టార్ట్ అయింది. పోలింగ్ స్టార్ట్ అవడానికంటే ముందే ఓటర్లు వచ్చి వెయిట్ చేస్తున్నారు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు, వృద్ధులు, వీళ్ళందరూ కూడా ఆసక్తితో వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మనం చూడొచ్చు ఆ ఓటర్లు అందరూ కూడా క్రమక్రమంగా ఒక్కొక్కరుగా వస్తున్నారు, తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇంత ఎర్లీగా కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు, ఓటర్లు వస్తున్నారు. అయితే ఇక్కడ ఏర్పాట్లు మాత్రం పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తున్నారు ప్రజలు, ఓటర్లు. అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి వాళ్ళు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటు పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా అదనపు బలగాలను మోహరించి ఎక్కడైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయన్న కాడ కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటాయని ముందస్తు సమాచారం ఉన్న చోట్ల ప్రత్యేక దృష్టి సారించి అదనపు బలగాలు మోహరించారు. నిన్నటి నుంచే ఇది మొత్తం ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాలని తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. 100 మీటర్ల వరకు కూడా అటు ఇటు దుకాణాలు కానీ ఏవి తెరవకుండా మొత్తం ముందస్తునే వ్యాపారులకు సమాచారం ఇచ్చి బంద్ చేయించారు. ప్రస్తుతానికైతే ప్రస్తుతం మనం షేక్పేట డివిజన్ పరిధిలోని ఆదిత్యనగర్లో ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతానికైతే ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజలందరూ, ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తిగా తరలి వస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్. ప్రెసెంట్ ప్రశాంతమైన వాతావరణంలో అయితే పోలింగ్ అయితే జరుగుతోంది. ఈ విధంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఈసీ. మొత్తంగా సిఆర్పిఎఫ్ అధికారులతో పాటు, నిఘాతో పాటు మొదటిసారి